కానీ డాక్టర్ మరి చాలా మందికి ఈ ఓల్డ్ ట్రీట్మెంట్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవుతున్నాయి. అది ఎందుకని అంటారు? ఇప్పుడు మోకాళ్ళ పేషెంట్లకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? మోకాళ్ళలో గుజ్జరిపోయింది. పెయిన్ కిల్లర్స్ వేసుకుని కప్పుపుచ్చుకోవడం ఏంటండి? ప్రపంచం అంతా 5G వేగంలో వెళ్తుంటే పాతకాలం ట్రీట్మెంట్లు చాలా స్లో, అవుట్డేటెడ్, బ్రోకెన్. నచ్చిన ఫుడ్ స్విగ్గీలో అండ్ 10 నిమిషాల్లో ఓలా క్యాబ్ వస్తుంది. ఇంకా గంటల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బు, టైం అండ్ హెల్త్ పాడు చేసుకోవడం ఏంటండి? కొన్ని వేల మందికి పెయిన్ రిలీఫ్స్ ఇచ్చిన మేము దాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళలేమా అనిపించింది. ఇది నియో. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్వేత. సో కొన్ని సంవత్సరాల తరబడి మోకాల నొప్పితో మందులు వేసుకుంటూ, ఫిజియోథెరపీ చేయించుకుంటూ, ఎక్స్రే తీసుకుంటూ ఏమి పని చేయట్లేదని విసిగిపోయారా? ఇవన్నీ కాకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అది కూడా కేవలం 45 నిమిషాల్లో. ఇంకా మంచి విషయం ఏంటంటే అది కూడా గుమ్మం దాకా వచ్చి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య, ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ ఆఫ్ పెయిన్ బుక్ మరియు ఉమెన్ బిహైండ్ ఇండియాస్ మొబైల్ పెయిన్ క్లినిక్. మరి వీళ్ళ అప్రోచ్ ఎంత డిఫరెంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సాహిత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. సాహిత్య గారు, మరి మీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్తారా? నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను, వినండి. ప్రపంచం అంతా 5G వేగంలో వెళ్తుంటే ఇంకా మన నీ పెయిన్ ట్రీట్మెంట్స్ అనేవి గ్రామ్ ఫోన్ రికార్డ్ స్టేజ్లోనే ఉన్నాయండి. పాతకాలం ట్రీట్మెంట్లు చాలా స్లో, అవుట్డేటెడ్, బ్రోకెన్. కానీ ఇది నియో. ఇది పెయిన్ రిలీఫ్లో బ్రహ్మోస్ మిజైల్ లాంటిది. ప్రెసిషన్తో ఖచ్చితంగా లైట్నింగ్ ఫాస్ట్గా మీ ఇంటి ముందు ట్రీట్మెంట్కి వస్తుంది. కానీ డాక్టర్, మరి చాలా మందికి ఈ ఓల్డ్ ట్రీట్మెంట్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవుతున్నాయి. అది ఎందుకని అంటారు? మోకాళ్ళ నొప్పితో సఫర్ అయ్యే వాళ్ళు 1 నుండి 10 సంవత్సరాలు సఫర్ అవుతారు. అండ్ ఆ సఫరింగ్ అంతా అయ్యేటప్పటికే వాళ్ళు సర్జరీ స్టేజ్కి వెళ్ళిపోయి సర్జరీ చేయించుకుంటారు. ఓకే. చాలా మందికి సర్జరీ సక్సెస్ అవుతాయి, కొంతమందికి సక్సెస్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనం ఇంకా కేబుల్ టీవీ కాలంలోనే ఉన్నాం. పేరుకి 100 ఛానల్స్ ఉన్నా చూసేది ఒకటే ఛానల్. ఇక్కడ కూడా వందల హాస్పిటల్స్, కన్సల్టేషన్, స్కాన్ సెంటర్స్ ఉన్నా మోకాళ్ళ నొప్పికి ఇచ్చేది ఒకటే ఫిజియోథెరపీ అడ్వైజర్ లేకపోతే పెయిన్ కిల్లర్స్. మేము నెట్ఫ్లిక్స్ టైప్, జస్ట్ క్లిక్ అంతే. ఖచ్చితంగా మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాం. వెయిటింగ్స్ లేవు, హాస్పిటల్స్ చుట్టూ తిరగడాలు ఉండవు. జస్ట్ గుమ్మం ముందు పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ ఇస్తాం అనమాట. సాహిత్య గారు, మరి ఈ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మీ అప్రోచ్ అనేది ఎంత డిఫరెంట్ ఉంటుంది? ఇప్పుడు మోకాళ్ళ పేషెంట్లకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? మోకాళ్ళలో గుజ్జరిపోయింది. మోకాళ్ళలో గుజ్జరిపోయిందిరా బాబు అంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుని కప్పుపుచ్చుకోవడం ఏంటండి? పైన మసాజులు చేసుకోవడం, ఆయిల్స్ రాసుకోవడం. ఎంత ఆయిల్ వేసి రుద్దినా మోకాళ్ళలో గుజ్జలా వస్తుందండి ఆశ కాకపోతే. 1995లో ఎటు వెళ్ళాలో తెలియక డైరెక్షన్స్ అడిగినట్టు చాలా వేగన్, అన్రిలయబుల్. మా దగ్గర అల్ట్రాసౌండ్ అండ్ సిఆర్ మెషిన్స్లో చూసుకుంటూ ప్రొసీజర్స్ చేస్తామండి. అది గూగుల్ మ్యాప్స్ లాగా. పిన్ పాయింట్ యాక్యురసీ, రియల్ టైమ్ ఇమేజింగ్ అండ్ జీరో గెస్ వర్క్. అంటే ఊహించుకోవడాలు ఉండవండి. ఐకియాలో ఫర్నిచర్లే ఇంటికి వస్తున్నాయి. జెప్టోలో ఆఖరికి కిరాణా సామాన్లు కూడా ఇంటికి వస్తున్నాయి 10 నిమిషాలు. అది కూడా నచ్చిన ఫుడ్ స్విగ్గీలో అండ్ 10 నిమిషాల్లో ఓలా క్యాబ్ వస్తుంది. ఇంకా గంటల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, స్కానింగ్ సెంటర్స్లో స్కాన్లు చేసుకుంటూ, ట్రాఫిక్లో పడి డబ్బు, టైం అండ్ హెల్త్ పాడు చేసుకోవడం ఏంటండి? మా నియో డిజైన్ చేయబడిందే స్పీడ్ కోసం. మా ట్రీట్మెంట్స్ కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంటాయండి. మీరు రిపోర్ట్స్ పంపిస్తే అసలు ట్రీట్మెంట్ ఏంటి, ఎలా అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందో సహా అన్నీ మీకు వివరంగా చెప్పేస్తాం. పేషెంట్స్కి నచ్చినట్టయితే ట్రీట్మెంట్ విల్ బి డెలివర్డ్ ఎట్ హోమ్. జస్ట్ పెయిన్ రిలీఫ్ ఎట్ హోమ్ అనమాట. వావ్ మ్యామ్, మీరు నిజంగానే ఈ బస్లో ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వగలరా? ఇప్పుడు ఉసేన్ బోల్ట్ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఆయన స్టేడియంకే వెళ్ళాలా? మంచి షెఫ్స్ జస్ట్ ఫుడ్ ట్రక్స్లోనే అమేజింగ్ టేస్టీ ఫుడ్ డెలివర్ చేస్తున్నారండి. కొన్ని వేల మందికి పెయిన్ రిలీఫ్స్ ఇచ్చిన మేము దాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళలేమా అనిపించింది. అండ్ అది ఎలాగో నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే. బాగున్నారా? మళ్ళీ ఎన్ని రోజుల నుంచి వచ్చింది నొప్పి? మోకాలు నొప్పి ఇక్కడేనా నొప్పి? చూడండి, ఇదే కదా నొప్పి. పైన బోన్ కింద బోన్ కొద్దిగా దగ్గరికి వచ్చింది. అది గ్రేడ్ 4 అన్నమాట.
ఓకే, బట్ నీరేం లేదు. ఇదిగో స్కానింగ్ చేసి చూస్తున్నాను. లాస్ట్ టైం మీకు నీరు వచ్చేది గుర్తుందా మీకు? నేను ఐఎమ్ స్టార్టింగ్ ఆఫ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్ ఇస్తున్నా, చిన్న ఇంజెక్షన్ సార్. ఇచ్చిన తర్వాత అక్కడ నాకు నర్వ్ కనిపిస్తుంది. ఆ నర్వ్ చుట్టుపక్కల చూసుకుని ఆ బ్లాక్ కలర్ది కనిపిస్తుంది కదా, ఆ ఏరియాలోకి నేను కరెక్ట్గా వెళ్ళాలన్నమాట. ఏం చేశారు మేడం ఇవాళ వంటింట్లో? కాలీఫ్లవర్ సాంబార్. అప్పడాలు వేయించుకున్నారా మరి సాంబార్లోకి? వెరీ గుడ్. ఆల్ అల్ట్రాసౌండ్ గైడెడ్, ఏది మనం బ్లైండ్ టెక్నిక్ లేదు. సో ఇప్పుడు మనము అనెస్థీషియా ఎఫెక్ట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మన ఆర్ఎఫ్ నీడిల్స్ వేసుకుంటున్నాం అనమాట. మనం అది కూడా ఒక 2 minutesలోనే అయిపోయింది. చూసారు కదా, అంత ఈజీగా అయిపోతుంది, చాలా సునాయాసంగా. సో ప్రస్తుతం మనము దిల్సుఖ్ నగర్ ఏరియాలో బస్లో ఉన్నాం అనమాట. సో పేషెంట్ 74-year-old మేల్. ఆయనకి మోకాళ్ళ నొప్పులు, గ్రేడ్ 3లో ఉన్నారు ఆయన, గ్రేడ్ 3 OAని. సో లెఫ్ట్ సైడ్ నొప్పి ఉందని చెప్పారు. సో ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు పేషెంట్ భోంచేశారు, వాళ్ళ ఇంటి నుంచి లిఫ్ట్ దిగారు, వీల్ చైర్లో లోపలికి వచ్చారు. అండ్ మనం ఓటీలో ఉన్నాము. అంత దూరం హాస్పిటల్కి వెళ్ళి వెయిటింగ్ టైమ్స్, మళ్ళీ అక్కడి నుంచి ట్రావెల్ చేసి రావడం ఈజ్ లైక్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో ఏ ప్రొసీజర్ అయినా మనం సునాయాసంగా చేసేయచ్చండి, ఎటువంటి డోకా లేకుండా. యా, అండ్ పేషెంట్ చూడండి స్మైలింగ్, హీఈస్ ఆల్ స్మైలింగ్. అండ్ ఒక 15 minutesలో ఈ ఆర్ఎఫ్ ప్రొసీజర్ అయిపోతుందండి. అండ్ ఈజీగా పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కాసేపట్లో మీరు అది కూడా చూడబోతున్నారు. ఎవ్రీథింగ్ అండర్ స్టెరైల్ సెటప్. సో ఇదంతా మనం ఇప్పుడు బస్లో రికార్డ్ చేస్తామండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. చాలా ఈజీగా కంఫర్టబుల్గా చేంజ్ చేసుకుంటున్నారు ఆయన. ఆల్రెడీ సగం అయిపోయిన ట్రీట్మెంట్. చూస్తున్నారు కదండి, ఆ మెషిన్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఈ నరం దగ్గరికి వెళ్తున్నాయి. సో ఇలాగా 3 ports వేసుకుంటాం మనం. చూసారు కదండి, ప్రొసీజర్ అయిపోయింది. అండ్ మనం ఫైనలీ 15 minutesలో నీడిల్ తీసేస్తున్నాం. అండ్ నో సూచర్స్, పేషెంట్ ఈస్ హ్యాపీ. సో ఈ ప్రొసీజర్లు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరైతే ట్రావెల్ చేయలేరో, లేకపోతే వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేసి అలానే వదిలేసి నొప్పిని భరిస్తారో, వాళ్ళందరి కోసం ఇది చాలా హ్యాపీ అండ్ కంఫర్టబుల్ బస్ అండి. ఫీలింగ్ గుడ్? ఎస్, చూడండి ఆయన నొప్పితో కనీసం నడుచుకుంటూ రాలేకపోయారు. అండ్ ఇప్పుడు ఆయన కాళ్ళు కంఫర్టబుల్లీ ఫోల్డ్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇందాక మీకు వచ్చినప్పుడు 100% ఉందనుకోండి, ఇప్పుడు ఎంత ఉంటుంది? 40% మిగిలింది. సో పేషెంట్కి ఆన్ టేబుల్ 60% పెయిన్ రిలీఫ్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, మరి ఇంకెందుకు రోజుల తరబడి రిలీఫ్ కోసం వెయిట్ చేయడం? రిపోర్ట్ ప్రాణాకి పంపండి. వాళ్ళు 24 hours మీకు రిపోర్ట్స్ చూసి ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు వస్తారు, అన్ని డీటెయిల్స్ చెప్పేస్తారు. బస్ అయితే రెడీగా ఉంది, మీ స్పాట్ వెయిటింగ్లో ఉంది. చేయాల్సిందల్లా ఈ నంబర్కి ఒక చిన్న క్లిక్.